హిందూ మత విశ్వాసాన్ని పూర్తిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దెబ్బతీయటమే కాకుండా ప్రతిరోజు భక్తుల మనోభావాలని గాయపరుస్తూ ఆ రెండు దినపత్రికలు పెడుతున్నటువంటి హెడ్డింగ్లు శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు కల్తీనే అని హెడ్డింగ్ పెట్టారు. ఈనాడు కిరణ్ని నిజంగా కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమైనా గడ్డి తిని వార్తలు రాస్తున్నావా? అన్ని హలయాల్లో అంట కల్తీని కలిపేశారంట. మొన్నటిదాకేమో తిరుమల అన్నారు, మొన్న తర్వాత ఏమో శ్రీకాళహస్తి అన్నారు, ఇప్పుడు కాణిపాకం, ద్వారకా, తిరుమల, రేపొద్దున విజయవాడ దుర్గమ్మ గుడి అంటారు, ఎల్లుండి సింహాచలం అంటారు, తర్వాత అన్నవరం అంటారు. ఈ రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు హిందూ మతాన్ని? ఈ రాష్ట్రంలో దేవాలయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేవాలయాలను మీరు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ఒకరోజేమో గొడ్డు కొవ్వు, ఇంకో రోజు పంది కొవ్వు, ఇంకో రోజు చేప నూనె, ఇంకో రోజు మేక నూనె, ఇంకో రోజు వచ్చేమో కల్తీ నెయ్యి, ఇంకో రోజేమో పామాయిలు, ఇంకో రోజేమో రసాయనాలు, ఇంకో రోజేమో బాత్రూంలో యాసిడ్, ఇంకో రోజేమో అసలు నెయ్యే కాదు, ఇంకో రోజేమో వాళ్ళ బొందలో కొవ్వు, వాళ్ళ బోల్లో కొవ్వు. ప్రతిరోజు ఈ వార్తలు. సరే ఏం బతుకులు మీది? ఈ దినపత్రికలు అడుగుతున్నా, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకా అశుద్ధం దీని వార్తలు రాస్తున్నారా? 2022-24లో సరఫరాలో చేసిన సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీ, అదంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయన మిశ్రమే అని క్వశ్చన్ మార్కు పెట్టి ఇక్కడ చూడండి. ఇందులో సుమతి ట్రేడర్స్ 2023-24లో కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకొని భారీగా అందజేసింది. సో ఈ 3 ప్రధాన ఆలయాల్లోనూ అప్పట్లో కల్తీ నెయ్యితోనే లడ్డు, ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందచేసినట్టు తెలుస్తుందంట. ఈనాడు కిరణం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళిద్దరూ, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏ రోజు కూడా మంచి నెయ్యితో వీళ్ళు తినుండరు. వీళ్ళకి గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అంటే బాగా ఇష్టం. గొడ్డు కొవ్వు, పంది కొవ్వుతో తయారు చేసుకొని అన్నం తింటారేమో. ఈ వార్తలు రాసేవాడిని అడుగుతున్నా, ప్రతిరోజు మా హిందూ మతాన్ని అవమానపరుస్తూ మీ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూంలో యాసిడ్తో అన్నం తినేవాడు ఇట్లాంటివన్నీ రాస్తాడు వార్తలు. ఇంకా ఆలోచించుకోండి, ఇంక వాళ్ళ బతుకులు ఎలాంటివి. అన్ని గుళ్ళకి కలిపేశారు నెయ్యి. ఇప్పుడు అయిపోయింది మొత్తం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇదేంటి వినాశకాల విపరీత బుద్ధి వీళ్ళకి వచ్చినట్టుంది. పోయే కాలం వస్తే మనం ఏం చేస్తాం? దేవుడితో పెట్టుకుంటే అంతే. దేవుడితో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతారు. ఖచ్చితంగా మీ 2 దినపత్రికలు కూడా రేపొద్దున అది జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటే మీరు ఇంకా తప్పులు దాన్ని ఇంకొద్దిగా 4 కథలల్లి రాసి ఇంకా మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అనుభవిస్తారనేది వాస్తవం.